చెన్నై బాగుందా మీకు ఇక్కడ బాగుందా? ఇక్కడే బాగుంది అనిపిస్తుంది. నాకేమో చెన్నై బాగుందని అనిపిస్తుంది. అంటే చెన్నై వెదర్ అంటారా? వెదర్ కాదు, అంటే వే ఆఫ్ లివింగ్. ఒకప్పుడు సినిమా రంగం కలకల్లాడిందండి అక్కడ, చాలా మంది అక్కడే సెటిల్ అయిపోయారు. నాకు ఎందుకనో మొదటి నుంచి కూడా నాకు చెన్నై అంటే ఇష్టం. నాకు నిజంగా తమిళ కాదు, లేరు, కానీ ఎందుకనో కానీ నాకు తమిళ హీరోలు అంటే ఇష్టం. రజనీకాంత్ అంటే ఇష్టం, తమిళ హీరోలు అంటే ఇష్టం. అదేంటి అర్థం కాదు మరి. అంటే వెదర్ వైజ్గా ఇక్కడ బాగుంటుందిలేండి. వెదర్ వైజ్గా హైదరాబాద్ చాలా బాగుంటుంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇక్కడ ఉన్నారు, ఫీల్డ్ ఇక్కడే ఉంది, మా రిలేషన్స్ అంతా ఇక్కడే ఉన్నారు. అక్కడ ఉంటే మేము ఇద్దరే కదా, సో కాబట్టి ఇది బాగా అనిపిస్తుంది. వేరే లాంగ్వేజెస్ నుంచి కూడా మీకు అవకాశాలు రావట్లేదు? అప్పుడు చాలా చేశారు కదా మీరు గతంలో. తమిళ్లో కూడా ఈ మధ్య రాలేదు. సీరియల్ అడిగారు, నేను దీని గురించి చేయలేదు. ఖుష్బు సీరియల్ అడిగారు, అప్పుడు టైమింగ్ గురించి చేయలేదు. ఓసారి కరోనా ఎండ్లో అడిగారు, అప్పుడు ఎందుకో కొన్ని రోజులు హాయిగా ఉందా. 1980s వాళ్ళు అందరూ ఒక గ్రూప్గా తయారైపోయి మీట్ అవుతున్నారు కదండి, హీరోలు కానీ హీరోయిన్ కానీ. దాంట్లో మీరు ఉన్నారా? అంటే అదే మీరు సీనియర్లు అయిపోయారు. 75, 80 అంటే ఉంటాం మేము. 80లో స్టార్ట్ అయ్యి రాధిక వీళ్ళందరూ మీట్ అవుతున్నారు. లేదు, మా గ్రూప్ ఏమి లేదు. ఇప్పుడు అంతా వాట్సాప్ గ్రూప్లే కదా. అవును, ఆ గ్రూప్లో ఉన్నారు మీరు? ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ సినిమా మీ బ్యాచ్ ఉందా? ఒక గ్రూప్ ఉందా? ఎవరెవరు ఉన్నారు చెన్నైలో? చాలా తక్కువ మంది ఉన్నారు ఆర్టిస్టులు. ఎంత 20 మంది? ప్రభాకర్ లేరు, ఉండొచ్చు. లతా గారు కూడా ఉన్నారు ఆ గ్రూప్లో. లతా గారు కూడా ఉన్నారా? చెప్పారు ఆవిడ ఆ గ్రూప్లోనే. ఓహో. జయంతి కన్నదాసన్ అని ఆవిడ మెయిన్. కుటి పద్మిని, రాజశ్రీ గారు, ఎల్లారీశ్వరి గారు ఉన్నారు, చాలా మంది అందరూ ఉన్నారు మొత్తానికి. అప్పుడప్పుడు కలిసేవాళ్ళు. నిన్ను వెళ్ళిన ఒక 3-4 monthsలో కరోనా రావడం వల్ల ఒక్కసారి ఏదో మీట్ అయ్యాం మేము. ఇంకా తర్వాత అంతా వాట్సాప్లే. ఓకే. ఎప్పుడు మెసేజ్ పెట్టుకుంటూ ఉంటా? డైలీ. మెడిటేషన్లో ఫంక్షన్స్ ఉంటాయి. గీతాంజలి గారు కూడా ఆ గ్రూప్లో ఉంటారేమో. అవును, గీతాంజలి కూడా. వాళ్ళ అబ్బాయిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అన్నారు, మా అమ్మగారికి వీళ్ళంతా చాలా మంది ఉన్నారండి గ్రూప్, వాట్సాప్ గ్రూప్, మెసేజ్ వస్తూ ఉంటాయి అని వాళ్ళ అబ్బాయి చెప్పారు. సత్యప్రియ గారు ఉన్నారు అందులో. బాగానే ఉంటుంది. మీకు బాగా ఫ్రెండ్ ఎవరు ఇండస్ట్రీలో? నేనే. మీలోకి మీరు ప్రయాణం చేస్తూ ఉంటారా? అంటే అందరూ ఫ్రెండ్సే, బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పడానికి సినిమా ఇండస్ట్రీలో ఎవరు లేరు? అంటే నేను ఎర్లీ ఏజ్లో అక్కడికి వచ్చేసాను కాబట్టి నాకు ఇక్కడ కూడా ఫ్రెండ్స్ లేరు. మా ఊర్లో కూడా అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఒక ఆవిడ ఉండింది, తను ఎక్కడుందో కూడా తెలియదు, అసలు టచ్లో లేరు. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఇండస్ట్రీ మీద ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ అంటారు లేడీస్ని. అంటే అప్పుడు మరి ఎట్లా ఉండేది అప్పుడు పరిస్థితులు? అంటే ఏ విధంగా? అంటే అవకాశాలు రావాలంటే మనం వాళ్ళు చెప్పినట్టు మనం నడుచుకోవాలి, వినాలి. అదే నేను చెప్పాను కదా, ఎవరికి దొరకని ఒక బెస్ట్ ఆపర్చునిటీ నాకు దొరకటం విశ్వేశ్వరరావు అంకులను బాపు గారు. ఓకే, వాళ్ళే గాడ్ ఫాదర్స్ అనుకోవచ్చు. సో అదేంటంటే మా సొంత సినిమాలో నేను వచ్చి ఎస్టాబ్లిష్ అయిపోయాను. సో నేను మీరు చెప్పినట్టు ఇబ్బందులు నాకు రాలేదు అసలు. అదే మేబీ ఎర్లీగా ఉండి వేరే విధంగా ఎంట్రీ ఉంటే అవి అలాంటివి వచ్చేటివి ఏమన్నా. సో నేను చేసిన క్యారెక్టర్ అలాంటిది, ఈ సపోర్ట్ ఉంటే వల్ల నాకు అలాంటివి ఎదురుపడలేదు. ఓకే, అది ప్లస్ పాయింట్. అవును, అది ఎప్పుడూ నేను చెప్తాను, అది దట్ ఈస్ ఫౌండేషన్ ఈజ్ మెయిన్. అవును. సో అది ఆ ఫౌండేషన్ నాకు స్ట్రాంగ్ అయిపోయింది కాబట్టి దాని తర్వాత ఏమున్నా కూడా అసలు అలాంటివి రాలేదు నాకు అసలు. ఓకే, మేబీ దానివల్ల అవకాశాలు తగ్గిపోవచ్చేమో తప్ప ప్రాబ్లమ్స్ రాలేదు. డెఫినెట్గా తగ్గి ఉంటాయి అవకాశాలు. అంతే కదా, వీడు ఇలాంటి పాత్ర చేశారు, వీడి జోలికి వెళ్ళకూడదు మనం. పైగా మీరు చెప్పినట్టు సెట్లో ఇప్పుడు నా బిహేవియర్ కానీ దీన్ని బట్టి కూడా నేను ఎవరు అర్థమైపోయి ఉంటుంది, మ్యాక్సిమం రాలేదు. సో నాకు పెద్ద అలా నాకు వచ్చే క్యారెక్టర్స్ వస్తాను, నా లాంగ్వేజ్లో నేను కంటిన్యూస్గా చేస్తానే వచ్చాను. ఈ లాంగ్వేజ్లో చేసినప్పుడు ఇక్కడ నేను ఎక్కువ కన్నడ పిక్చర్స్ చేసినప్పుడు తెలుగులో కానీ వేరే భాషలో అవార్డ్స్ ఏమైనా వచ్చినాయి మీకు? అవార్డ్స్ రాలే, బట్ 100 days అలాంటి షీల్డ్స్ అలాంటి వచ్చాయి. అవార్డు అనేది రాలేదు. ఓకే. సో లాంగ్వేజ్ టు లాంగ్వేజ్ చేసినప్పుడు ఒక లాంగ్వేజ్ గ్యాప్ వచ్చింది నాకు. అలా కన్నడ సినిమాలు ఎక్కువ చేసినప్పుడు ఇప్పుడు చెన్నైలో ఉన్నాను, ఎక్కువ బెంగళూరులో ఉండాల్సి వచ్చేది. ఏంటి మీరు లేరా, అమెరికా వెళ్ళిపోయారన్నారు కొంతమంది. ఏదంటే కన్నడ సినిమాలు చేస్తున్నాను. ఓ టైంలో మలయాళం చేస్తాను, మలయాళం ఎక్కువ చేయాలి, ఒక 10-12 చేస్తుంటాను అంతే. అవి కొన్ని బాగానే ఆడాయి అందులో కూడా. అలా లాంగ్వేజ్ టు లాంగ్వేజ్ గ్యాప్. అదే. సో ఇప్పుడు ఈ మధ్య తగ్గాయి తప్ప ఒక 10 years వరకు కంటిన్యూస్గా చేశాను. ఏక్ నిరంజన్ వరకు చేశాను ఇక్కడ తెలుగులో. మొన్న 19లో తోలుబొమ్మలాట
ప్రెషర్ కుక్కర్, అవి రెండు చేసాం. ఆ లాస్ట్ సినిమా ప్రెషర్ కుక్కర్ అనుకుంటాం ఇది. ఇక దాని తర్వాత కోవిడ్ వచ్చేసింది కదా, మళ్ళీ ఇంకా స్టార్ట్ చేయలే. ఇప్పుడు మరి ఇన్కమ్ సోర్స్ ఎట్లా అండి? ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత అప్పుడు సేవింగ్స్తోనే మీరు ఇది అవుతున్నారా లేకపోతే ఎట్లా? అంతేనా? అంతే. అంటే చెప్పాను నేను ఓపెన్గా చెప్పాలంటే లగ్జరీ ఎప్పుడు నేను చూడలేదు. సో ఇల్లు ఉంది కాబట్టి ఇది ఇంట్రెస్ట్ ఓకే నాకు. అంటే మీ వారు కూడా ఇప్పుడు ఏం చేయట్లేదు ప్రస్తుతానికి? ఇన్కమ్ వైజ్ నాకు ఎప్పుడు ఏ ప్రాబ్లం. ఆయన కూడా ఏం చేస్తున్నారా ప్రస్తుతానికి? ఇప్పుడు అదే ఈ 3-4 years ఏం చేయట్లేదు. ఇప్పుడు మళ్ళీ రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఓకే, అది బెస్ట్. సినిమా ఏం బాపోయింది కదా. అవును, అని అది సినిమాలో జోలికి వెళ్లకుండా ఉండడమే బెటర్ అండి. ఎందుకంటే మాకు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లో లేకపోతే పిల్లలు అది ఇది అప్పులు అలాంటి ఆ ప్రాబ్లమ్స్ ఏం లేవు కాబట్టి ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేదు మాకు. ఓకే, ఇల్లు మెయింటైన్ చేయటం, సర్వెంట్స్ని మెయింటైన్ చేయటం, ఇదే మాకు. నాన్ వెజ్ వారానికి ఎన్ని రోజులు తింటారు మీరు? ఆల్మోస్ట్ డైలీ తింటాను. వద్దని కూడా మానేస్తాను. నాకు శనివారం ఆదివారం లేదు, తినాలి డైలీ తింటాను. వద్దంటే ఆదివారం కూడా ఇష్టమైతే మానేస్తాను. అంటే ఎక్కువ స్పైసీగా మనం తినాం, కావాలంటే మసాలా తగ్గించుకుని కొద్దిగా వెజిటేబుల్స్ ఎక్కువ తింటుంటాను, ఆకుకూరలు అలాంటివి మెయింటైన్ చేయాలి కదా. అదే అవును, సినిమాలు చేసినా చేయకపోయినా హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా. అవును అవును. కానీ మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఉండాలి కదండి. అదే అలా మెయింటైన్ చేస్తున్నారండి మీరు కానీ, ప్రభగారు కానీ, లత గారు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. ప్రభగారు అంటే ఆవిడ డాన్సర్ కూడా. డాన్సర్. నేను ఎప్పుడు అప్పుడే మానేసాను, అసలు చేస్తుంటే ఇంకా బాగుండేది. అవును. లత గారు కూడా ఫస్ట్ సినిమా ఆవిడ హీరోయిన్ ఎంజీఆర్ గారితో. అవును, ఆవిడ బాగా పరిచయం నాకు. ప్రభగారు నేను 2-3 సినిమాలు చేస్తాను, కలిసి చేశారు. తెలుసు. ఏదో మాయామోహిని ఏదో చేస్తాను. అంటే సెట్లో వీళ్ళంతా ఉన్నప్పుడు ఒకరికొకరు ఈగో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయండి లేకపోతే అంత ఫ్రెండ్లీగా ఉంటారా? మనం ఉండే దాంట్లో ఉంటుంది. అన్నాక నాకు ఫ్రెండ్స్ లేరు, ఎనిమీస్ లేరు. అది ముఖ్యం కదా. ఫ్రెండ్స్ ఉన్నా లేకుండా ఎనిమీస్ ఉంటే కష్టం. బికాస్ అందరితోటి ఈక్వల్గా ఉంటాం కాబట్టి. సో ఎవరు అయ్యో ఈవిడ కోపం వస్తుంది ఈవిడ ఇది అని అసలు లేదు, అందరూ ఓకే. ఎనిమీసే లేరంటే అందరు ఫ్రెండ్సే అన్నట్టే. ఇప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు షూటింగ్ లేదనుకోండి, ఏం చేసేవాళ్ళు? ఇంట్లో ఉంటేనా లేదా ఎక్కడైనా మీరు ప్రోగ్రామ్స్ పెట్టుకోవడం లేకపోతే కిట్టి పార్టీలు కానీ? అలాంటివి పెద్దగా వెళ్ళను, ఖాళీగానే ఉండేవాళ్ళు. కొన్ని రోజులు అక్కడ చెన్నైలో ఈ కరాకే మ్యూజిక్ అని ఒకటి ఉండేది. మ్యూజిక్ కొంచెం చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ నాకు. అక్కడికి వెళ్ళేదాన్ని. ఇంటి దగ్గర కరాకే వెళ్ళి మా మామూలు సినిమా పాటలు పాడుతుంటారు. అదొక మంచి గ్రూప్ అంటాం, నా ఏజ్ గ్రూప్ అంతా సరదాగా. అదే